ప్రజలకి సామాన్యంగా తెలియాల్సిన విషయాలేంటి అసలు అవి తెలియట్లేదు. కానీ ఏం తెలుస్తున్నాయంట? అవసరం లేని విషయాలన్నీ కూడా సామాన్యంగా చెప్పేస్తున్నారు, ఎంతో సులువుగా చెప్పేస్తున్నారు, ఇలా లేపి అడగగానే చెప్పేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పాల్సిన విషయం, వారికి సామాన్యంగా తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? రక్తము చిందించకుండా ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. అందుకే మనం కోళ్ళని కోస్తాం, మేకలను కోస్తాం, గొర్రెల్ని కోస్తాం, ఎన్నో కోస్తూ వచ్చినటువంటి వారిని ఈరోజు మనము ఆ క్రమంలో ఆ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేయట్లేదంటే, మనందరి పాపముల కొరకై ఒక్కసారి పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడు? ఆ కలవరి శిలువలో బలి అయిపోయినాడు. అందుకే గొర్రె పిల్ల వలె, ఆయనకేం పేరుందంట? ఏమని పేరుంది? వాక్యం చెప్పాల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇది నీవు నేను పెంచిన గొర్రె పిల్ల కాదు, నీవు నేను తీసుకొచ్చిన మందలో నుండి వచ్చిందంట, దేవుడు పంపించినటువంటి గొర్రె పిల్ల.